ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని ప్రేమించి విచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు. परमेश्वर से प्रीति रखते हुए यहाँ पे मौजूद सभी को यीशु मसीह के नाम से शुभोदय. మొదటి వర్తమానం విందాము. हम लोग संदेश सुनेंगे. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, తెలుగులో అయితే 4వ వచనంలోను 2వ భాగము, ఇంగ్లీష్లో అయితే 5వ వచనము. మొదటి భాగము पहला తెస్సలోనికీయుల का पहला अध्याय और 4 वचन. फर्स्ट तेस्सलोनियंस ఇంగ్లీష్లో 5th వర్స్. चैप्टर 1 एंड वर्स 5. पहला तेस्सलोनिकీయుల का पहला अध्याय और 4 वचन. తెలుగులో 2వ భాగాన్ని చదువుతూ ఉన్నాను, 4వ వచనం నుంచి. అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి. ఇక్కడ దేవుడు తన యొక్క వాక్యం గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. परमेश्वर यहाँ पे अपने वचन के बारे में बोलते हैं. ఏమిటంటే ఆ యొక్క సువార్త అనే మాట కేవలం మాట మాత్రం కాదు, కానీ यहाँ पे ये जो सुसमाचार है वो केवल एक मामूली शब्द नहीं है. ఆ యొక్క సువార్త అనే మాటలు ఏముందని చెప్తూ ఉన్నాడంటే దేవుని యొక్క శక్తి ఉంది, उस सुसमाचार में परमेश्वर की ताकत है, పరిశుద్ధాత్ముడు ఉంటూ ఉన్నాడు, पवित्र आत्मा है సంపూర్ణ నిశ్చయత ఉంటూ ఉంది. और हम देखते हैं वहाँ पे निश्चितता हमें मिलती है. ఎందుకు ఇంత దేవుడు ఇంత శక్తిని పరిశుద్ధాత్మను సంపూర్ణ నిశ్చయత యొక్క వాక్యం నుంచి ఉన్నారంటే, और क्यों परमेश्वर ने इस वचन में परमेश्वर के सामर्थ्य को, पवित्र आत्मा को और इस वचन को इतना निश्चित क्यों किया? ఎందుకంటే ఇది క్రీస్తు యొక్క రక్తము చేత నిబంధనగా మనకి ఇవ్వబడిన వాక్యంగా ఉంటూ ఉంది ఈ యొక్క సువార్త అనే మాట. क्योंकि ये जो सुसमाचार है वो परमेश्वर यीशु मसीह के लहू के कारण हमारे लिए एक वाचा के रूप में दिया गया है. ఏమిటి ఈ యొక్క శక్తి అన్నది, దేవుని యొక్క శక్తి ఆ యొక్క వాక్యంలో ఏ విధంగా ఉందంటే, और इस सुसमाचार में परमेश्वर का सामर्थ्य किस तरीके से दिखाई पड़ता है. మనం ఏ స్థితిలో ఎంత ఘోరమైన పాపంలో ఎంత అపవిత్రలో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ ఆ యొక్క పరిస్థితి నుంచి మనల్ని బయట పారేసి మన యొక్క పరిస్థితిని మార్చే శక్తి కలిగిందిగా దేవుని యొక్క వాక్యం ఉంటూ ఉంది. और कितना भी शायद बुरे हालात में या घोर पाप में हम लोग फंसे हुए हो, लेकिन जब हम विश्वास करते हैं ये जो वचन है हमें उससे बाहर निकलने की मदद करता है. ఆ యొక్క మాటలో అసాధ్యం అన్నది ఏమీ లేదు, దేవుని యొక్క శక్తిలో అసాధ్యం అన్నది ఏమీ లేదు. परमेश्वर के सामर्थ्य के लिए कुछ भी असंभव नहीं है. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క స్థితి నుంచి తీసి మనల్ని బయట వేయగలిగే శక్తి ఆ యొక్క పరిశుద్ధమైన వాక్యానికి ఉంటూ ఉంది. उस पवित्र वचन में इतना ताकत है कि हम किसी भी हालात में हो उससे बाहर निकलने के लिए उसमें ताकत है. రెండో మాట ఏమిటంటే పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడి ఉంటూ ఉంది. और दूसरा चीज जो है पवित्र आत्मा के लिए यहाँ पे लिखा गया है. మనకి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనకి వినిపిస్తూ ఉందో, जब भी हम परमेश्वर के वचन को सुनते हैं వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడేవాడుగా ఉంటూ ఉంటాడు. उसी वचन से पवित्र आत्मा हमसे बात करते हैं ఆ యొక్క వాక్యం ద్వారా మనల్ని ఒప్పింప చేస్తూ ఉంటాడు. और उस वचन से वो हमें भी समझाते हैं ఏమని చెప్తూ ఉంటాడంటే, నీవు పాపిగా ఉంటూ ఉన్నావు, और वो हमें मनाते हैं ये बोलते हुए कि तुम एक पापी हो, నీవు క్రీస్తుని గురించిన సిలువని ఇంతవరకు వింటూ ఉన్నా కానీ నేటికి అంగీకరించలేదు, कि अभी तक तुमने यीशु मसीह के बारे में, उनके क्रूस के बारे में सुना है लेकिन विश्वास नहीं किया, నీ యొక్క జీవితంలో ప్రతి వారాన్ని కూడా తర్వాత చూద్దాం అంటూ వాయిదా వేస్తూ ఉన్నావు. और हर बार तुम इसको पीछे डाल रहे हो या हटा रहे हो कहते हुए अगले हफ्ते करूंगा. యేసుక్రీస్తు ఆ సిలువ మీద చేసిన ఆ యొక్క కార్యాన్ని నువ్వు విశ్వసించు, जो भी क्रूस पे यीशु मसीह ने उस काम को पूरा किया है उसके ऊपर तुम्हें विश्वास करना నీవు है. కనుక యేసుక్రీస్తు ఆ సిలువ మీద చేసిన కార్యాన్ని నువ్వు విశ్వసిస్తే కనుక నీ యొక్క ప్రతి పరిస్థితి నుంచి దేవుడు విమోచించేవాడుగా ఉంటూ ఉన్నాడు. और यदि तुम उस कार्य के ऊपर विश्वास करोगे तो हर एक हालात से परमेश्वर तुम्हें छुड़ाएंगे. దేవునికి ఏది అసాధ్యం అంటూ ఏమీ లేదు, क्योंकि परमेश्वर के लिए असंभव कुछ नहीं होता. నీ జీవితంలో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేస్తూ ఉంటాడు. और पवित्र आत्मा लोगों को मनाते हैं, ये कहते हो कि आज ही वो वक्त है और आज ही वो दिन है जहाँ पे तुम्हें उद्धार पाना है. మూడవ మాట చూస్తే కనుక నిశ్చయత, సంపూర్ణ నిశ్చయత గురించి ఉంటూ ఉంది. और यहाँ पे बोला है तीसरा बात जो है कि ये परिपूर्ण या संपूर्ण निश्चित है. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడి యొక్క మాటకి మనం లోబడుతూ ఉంటామో, जब पवित्र आत्मा के वचन का हम पालन करते हैं, దేవుని యొక్క వాక్యము ఆ యొక్క శక్తి మనల్ని విమోచిస్తుంది. परमेश्वर की जो सामर्थ है वो हमें छुड़ाता है మన యొక్క జీవితంలో సంపూర్ణ నిశ్చయత
నిశ్చయతను మనము కలిగిన వారుగా ఉంటాము. और हम पूरी तरीके से निश्चित हो सकते हैं हमारे అందులో जीवन అర్థం में। ఏమిటంటే उसका मतलब ये है, నీవు అంగీకరించి ఉన్నావు యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా, जब कोई भी व्यक्ति यीशु मसीह को अपने उद्धारकर्ता के रूप में स्वीकारता है, నీ యొక్క ప్రతి పాపం కూడా కడగబడ్డాది. तुम्हारा हर एक पाप जो है वो धुल चुका है। నీవు ఇప్పుడు దేవుని యొక్క బిడ్డవు, अभी से तुम परमेश्वर की संतान हो నీవు పరలోకవాసివి. और तुम स्वर्ग के वासी हो। నీ మీద నరకానికి ఎప్పటికీ అధికారం లేదు. नरक जो है वो तुम्हारे ऊपर अधिकार नहीं लगा सकता है, దానికి ఇదే గుర్తు. और यही इसकी सूचना है। నీ యొక్క హృదయము పరిశుద్ధాత్మ చేత మరి అది ముద్రింపబడుతూ ఉంది. पवित्र आत्मा द्वारा तुम्हारे ऊपर वो निशान लगाया गया है। మరి నువ్వెప్పటికీ పరలోకానికి సంబంధించిన వ్యక్తివే. నిన్ను పరిశుద్ధాత్ముడు పరలోకానికి క్షేమంగా తీసుకువెళ్తాడు. और तुम सुरक्षित स्वर्ग पहुंचोगे और तुम कभी भी तुम्हारे ऊपर से वो चिन्ह नहीं నీ हटेगा। మీద మరి ఎటువంటి నరకానికి ఎటువంటి అధికారం లేదు. और नरक जो है वो तुम्हारे ऊपर राज नहीं कर सकता। అపవాది శక్తికి ఎటువంటి అధికారం లేదు. दुष्ट आत्माओं की ताकत तुम्हारे ऊपर अधिकार नहीं रखता, ఎందుకంటే ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించావో నీవు చీకటి రాజ్యాన్ని నుంచి విమోచింపబడి వెలుగు రాజ్యంలో ప్రవేశించబడ్డావు. क्योंकि जब उन्होंने यीशु मसीह को स्वीकारा है, अंधकार के राज्य से रोशनी के राज्य में तुमने प्रवेश किया है। కనుక మన యొక్క జీవితాల్లో ఇంకా ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే కనుక ఇదే అనుకూల సమయము. और यदि हमारे भी हालात में या हमारे बीच में भी कोई ऐसा व्यक्ति है जिसने यीशु मसीह को नहीं स्वीकारा, आज ही वो वक्त ఈ है। యొక్క మాటలో ఎంత శక్తి ఉందన్నది నోవహు యొక్క జీవితం ద్వారా మీకు వివరిస్తాను. और इन बातों में कितनी सच्चाई और ताकत है, ये नूह के जीवन के द्वारा हम समझेंगे। నోవహు అతని కుటుంబం జీవిస్తున్న సమయాల్లోనూ నేటి దినాలు ఏ విధంగా ఉన్నాయో, ఎంత పాపంతో ఉన్నాయో ఆ రోజుల్లో కూడా అంతే పాపంతో ఉంటూ ఉంది. नूह और उनका परिवार जब जिंदा था, जब जीवित था, आज कितना पाप ये संसार करता है, उसी तरीके का पाप उस समय भी वो लोग कर रहे थे। కనుక ఆ సమయంలో దేవుని యొక్క మాట నోవహు దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నాడు దేవుడు. और उस समय परमेश्वर का वचन जो है वो नूह के पास आता है और परमेश्वर उससे बात करते हैं। ఇదిగో నేను సర్వ భూమిని నాశనం చేయబోతూ ఉన్నాను కనుక నీవు ఒక వార్డును సిద్ధపరచుకొని దేవుడు మాట ఇవ్వటం జరిగింది. परमेश्वर उससे बोलता है कि मैं पूरे संसार को जो है वो सजा देने वाला हूँ, इसीलिए तुम्हें एक जहाज बनाना होगा। అయితే ఆ సమయంలో ఆ మాటను ఎవరు కూడా నమ్మలేదు. కేవలము నోవహు ఆ యొక్క మాట నమ్మటం జరిగింది. और जब परमेश्वर ने ये बात बोली थी, इन बातों के ऊपर किसी भी व्यक्ति को विश्वास नहीं था, केवल नूह के अलावा। అతడు దేవుని యందు విశ్వాసం ఉంచడం జరిగింది. उसने परमेश्वर के बातों पर भरोसा किया మరి అతడు ఆ యొక్క వార్డును కట్టడం ప్రారంభించాడు. और जब उसने उस जहाज को बनाना भी शुरू किया। అతని యొక్క విశ్వాసం చూసి అతని యొక్క భార్య, అతని యొక్క కుమారులు, అతని యొక్క కోడలు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడం ప్రారంభించారు. और उसके विश्वास को देखते हुए उसके जो पत्नी है, बेटे है, बहू है, सब लोगों ने भी परमेश्वर के ऊपर विश्वास అయితే किया। మిగిలిన ప్రజలంతా వాతావరణ పరిస్థితులు చూస్తూ ఉన్నారు, బానే ఉన్నాయి కదా అనుకుంటూ ఉన్నారు. लेकिन दूसरे लोग जो उसके इर्द गिर्द थे, वो लोग मौसम को देख रहे और बोल रहे कि कुछ भी गलत नहीं है, सब कुछ ठीक है। అయితే దేవుడు వారితో ఏం చెప్పాడంటే, ఇదిగో త్వరలో గొప్ప తుఫాన్ రాబోతుంది, సర్వ సృష్టి నాశనం కాబోతుంది కనుక ఓడలో ప్రవేశించండి అని నోవహు కుటుంబంతో చెప్పడం జరిగింది. और हम देखते हैं कि परमेश्वर ने नूह के परिवार को बोला था कि एक बहुत बड़ा तूफान आने वाला है और मैं इस लाने वाला हूँ, तो तुम्हारे परिवार को जाना होगा जहाज में। ఆ సమయంలో ప్రజలందరూ వీళ్ళని హేళన చేస్తూ ఉన్నారు. और जब नूह का परिवार ये सब कुछ कर रहा था, लोग उनको चिढ़ा रहे थे ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. और हम देखते हैं जैसे मर्जी आए वो लोग बात कर रहे అయితే थे। నోవహు అతని కుటుంబం మాత్రం ప్రజల వైపు చూడలేదు, కానీ దేవుని యొక్క మాట యందు వారు విశ్వాసం ఉంచిన వారుగా ఉంటూ ఉన్నారు. उसके बावजूद भी नूह और उसका परिवार, उन्होंने लोगों के बातों के ऊपर ध्यान नहीं दिया, बल्कि परमेश्वर के बातों पर ध्यान दिया। కనుక వారు అతని ఆ దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచి ఆ యొక్క ఓడను కట్టడం ప్రారంభించారు. కనుక దేవుని యొక్క కృప వారికి తోడయి ఆ ఓడ సులువుగా కట్టడానికి వారికి సహాయపడటం జరుగుతుంది. क्योंकि इन लोगों ने परमेश्वर के बातों के ऊपर भरोसा किया और जहाज बनाना शुरू किया, उसकी समाप्ति में भी परमेश्वर ने उनका अनुग्रह दिखाया। తర్వాత దేవుడు నోవహుతో మాట్లాడతాడు, నీవు నీ కుటుంబం ఓడలో ప్రవేశించి తలుపు వేసుకోమంటాడు. और परमेश्वर नूह से बोलते हैं कि तुम और तुम्हारे पूरे परिवार के सदस्य अंदर जाइए, ये परमेश्वर उससे बोलते ఆ हैं। సమయంలో కూడా ఎక్కడ కూడా నోవహు దేవుని యొక్క మాటని సందేహించాడు. इस विषय में भी नूह को परमेश्वर की बातों पर कोई भी संदेह नहीं था బయట పరిస్థితులు బానే ఉన్నాయి కదా, ఎండ బానే ఉంది కదా అని చూడ్డు. और वो नहीं बोलता है कि बाहर सूरज की रोशनी अच्छी है, हालात अच्छे हैं। దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచి విధేయ చూపి ఆ యొక్క
తలుపుని మూసుకోవటం జరుగుతుంది. परमेश्वर के बातों के ऊपर उसे भरोसा था, दूसरी बात उसने परमेश्वर के बात को माना और वो अंदर गया। అది జరిగిన 7 రోజుల తర్వాత ప్రచండమైన వర్షము మరి కురవటం ప్రారంభిస్తుంది. और उसके 7 दिन बाद हम देखते हैं कि कैसे बारिश आना शुरू होता है। ఆది కాండము 6, 7, 8 అధ్యాయాలు చదివితే ఎంత ప్రచండ వర్షం అంటే ఆకాశ తుమ్ములు విప్పబడ్డాయని వ్రాయబడి ఉంటుంది. और हम अगर आप पढ़ेंगे उत्पत्ति के 6, 7 और 8 अध्याय की बारिश कितना तेज था। అంత ప్రచండ వర్షం కురుస్తూ ఉండగా మరి మనకి చిన్న డ్యాము అది పగిలిపోతేనే మొత్తం అన్ని కొట్టుకుపోతాయి. और अगर एक छोटा डैम पूरी तरीके से टूट जाता है तो उस इर्द गिर्द के सारे जो इलाके हैं वो पूरी तरीके से मिट जाएंगे। కానీ మనం చూస్తే కనుక ఒకసారి చూపిస్తాను ఆ ఓడ యొక్క పరిస్థితిని మీకు వివరిస్తాను. एक बार दिखाएंगे आपको कि उसका हालत कैसा था। భయంకరమైన వర్షం పైనుంచి కురుస్తుంది. ఆకాశ తుమ్ములు విప్పబడ్డాయంటే ఎంత వర్షం వస్తుందో మీరు ఊహించుకోవచ్చు. और पूरे जो आकाश के बादल है वो हट चुके थे और कैसे बारिश जो है वो आ रहा है। కానీ ఓడలో ఏ భాగం కూడా ఏమీ కాలేదు. लेकिन उस जहाज को कोई नुकसान नहीं हुआ పైనుంచి కురుస్తున్న వర్షం లోపల ప్రవేశించలేదు. और जो ऊपर से बारिश गिर रहा है वो जहाज के अंदर नहीं गया క్రిందున్న ఆ యొక్క వరద మరి లోపలికి ప్రవేశించలేదు. और नीचे जो पानी था वो भी जहाज के अंदर नहीं गया। ప్రతి భాగాన్ని కూడా దేవుడు సీల్ చేసి పెట్టాడు. और हर एक बाग को परमेश्वर ने अच्छे से उसे बंद कर दिया ఆ था। విధంగా పరిశుద్ధాత్ముడు మన యొక్క హృదయాలను ఆయన సీల్ చేసి పెట్టేవాడుగా ముద్రించేవాడుగా ఉంటూ ఉన్నాడు. इसी तरीके से परमेश्वर ने पवित्र आत्मा को हमारे मन के ऊपर एक चिन्ह के रूप में डाला है। ఆయన మాట వినలేని వారు ఇదిగో ఈ యొక్క వరదలో కొట్టుకుపోతూ ఉన్నారు. जो कोई भी परमेश्वर की बात नहीं मान रहे थे वो लोग उस बारिश के उस तूफान में वो लोग जा रहे थे। అప్పుడు వారు కేకలు వేస్తూ ఉన్నారు, దేవా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించని. और तभी वो चिल्लाते हैं कि परमेश्वर हमें बचाइए। వారు అవకాశాన్ని కోల్పోయారు. लेकिन उन्होंने उस मौके को खो दिया వారందరూ था। కూడా ఆ యొక్క వరదలో కొట్టుకుపోయి మృతాలు అయిపోయారు. और हम देखते हैं कि उसी तूफान में बहकर वो सभी नाश हो गए। ఎందుకంటే దేవుడు వీరితో మాట్లాడుతూ ఉండగా వారు హృదయాన్ని కఠినపరుచుకున్న వారుగా ఉంటూ ఉన్నారు. ऐसा क्यों हुआ? क्योंकि जब परमेश्वर उनसे बात कर रहे थे उन्होंने अपने मन को कठिन बनाया। అదే విధంగా మీకు చూపిస్తా. నేటి దినాల్లో అయితే కనుక వర్షం కాదు, దేవుని తీర్పు ఏ విధంగా అంటే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించలేదో వారు ఇదిగో ఈ యొక్క అగ్నిలో త్రోయబడతారు. और आज हम देखते हैं तभी बारिश था। अभी हम देखते हैं कि जो कोई भी यीशु मसीह के ऊपर भरोसा नहीं ఈ करता అగ్నిలో పురుగు చావదు, అంటే నిత్యము మండుతూనే ఉంటాడు మాట. वो लोग इस अग्नि में फेंक दिए जाएंगे जहाँ पे वो हमेशा हमेशा जलते మనకి रहेंगे। కనుక లోకసువార్త 16వ అధ్యాయంలోను ధనవంతుడు గురించి లాజరు గురించి వ్రాయబడి ఉంటుంది. लूका के 16 अध्याय लूक चैप्टर 16 वहाँ पे हम देखते हैं कि कैसे एक अमीर आदमी और लाजर के बारे में बात करते हैं। లాజరు దేవుని అంగీకరించిన వ్యక్తిగా ఉంటాడు, ధనవంతుడు దేవుని తృణీకరించిన వ్యక్తిగా కనిపిస్తాడు. लाजर जो है उसने परमेश्वर के ऊपर विश्वास किया लेकिन उस अमीर आदमी ने परमेश्वर को ठुकराया। కనుక లాజరు చనిపోయినాక దేవదూతలు అతను తీసుకువెళ్తూ ఉంటాయి అబ్రహాం రమ్ముని కూర్చోబెట్టడానికి. इसीलिए लाजर जब मर गया था अब्राहम के गोद में बिठाने के लिए दूत उसको लेके जा रहे అయితే थे। ఆ యొక్క ధనవంతుడు నిత్య అగ్నిలోకి త్రోయబడతాడు. लेकिन वो अमीर आदमी जिसने परमेश्वर को टुकराया वो नरक में गया था। మన యొక్క జీవితాలు ఇంకా క్రీస్తుని అంగీకరించకపోతే కనుక మనం ఈ యొక్క అగ్నిలో త్రోయబడతాము. अगर आपने भी किसी ने भी यीशु मसीह को नहीं अपनाया है आप भी उस अग्नि में रहेंगे। ఆ నరకం నుండి మనం ఎంత బాధతో అరిచినా అక్కడ రక్షణ అన్నది ఇంకా దొరకదు. और उस आग के बीच में से शायद हम कितना भी दर्द से पुकारे हमारे लिए कोई मदद नहीं आएगा। అంతేకాదు ఆ యొక్క అరుపులకి ఎక్కడా కూడా జవాబు అన్నది ఉండదు. और अगर आप चिल्लाएंगे भी वहां पे आपके चिल्लाने और रोने का कोई जवाब नहीं నిత్యము होगा। ఆ బాధను అనుభవించవలసిన పరిస్థితి. हमेशा हमेशा के लिए उस दर्द को हमको सहना ఆ पड़ेगा। ప్రాంతంలోని ఎక్కడా కూడా కనికరం అన్నది దొరకదు. और वहां पे उस जगह पे कोई भी आपको रहम नहीं दिखाएगा ఆ స్థలము నిత్యము మండే స్థలము, क्योंकि वो हमेशा आग में लथपथ रहेगा భయంకరమైన యాతన పడే స్థలము. और वहां पे बहुत बुरी तरीके से तड़पना होगा ఆ యొక్క బాధను కూడా ఎవరు కూడా తీర్చలేని స్థలము. और उस दुख को कोई भी नहीं मिटा सकता। నీకు భూమి మీద ఎంత ధనమైనా ఉండవచ్చు, ఎంత హోదా అయినా ఉండవచ్చు. इस संसार में तुम्हारा पद बहुत अच्छा होगा, तुम्हारे पास बहुत पैसे నీవు होंगे, క్రీస్తుని అంగీకరించకపోతే కనుక ఆ యొక్క మరి ఆ నరకంలోకి ఆ యొక్క అగ్నిలోకి త్రోసివేయబడతావు. यदि तुमने यीशु मसीह को नहीं स्वीकारा उसी आग में तुम्हारी जगह होगी। నీ హోదా నిన్ను ఆదుకోదు,
ఆదుకోదు, నీ యొక్క డబ్బు నిన్ను ఆదుకోలేదు. तुम्हारा पैसा तुम्हें नहीं बचाएगा, तुम्हारा पद, तुम्हारी स्थान तुम्हें नहीं నీ बचाएगी। బాధ నివారణకి నువ్వు ఎంత అరిచినా కూడా ఆ బాధ నివారణ కాదు అక్కడ. और तुम दुख में शायद कितना भी चिल्लाओ, कोई भी तुम्हें कोई जवाब नहीं देगा, యేసుక్రీస్తుని తిరస్కరించిన ప్రతి ఒక్క వ్యక్తి ఉండే స్థలం అది. क्योंकि जिस किसी ने भी यीशु मसीह को टुकराया है, हर एक व्यक्ति का वही स्थान है। సమయం ఇంకా ఉందిలే తర్వాత చూద్దామనే ప్రతి వ్యక్తి ఉండే స్థలము మరణించిన తర్వాత. और जो कोई भी देरी करता है ये कहते हुए मेरे पास और वक्त होने के बाद वही उनकी जगह होती है। ఒకవేళ మనలో ఇంకా ఎవరన్నా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించలేని వారు ఎవరన్నా ఉన్నారేమో. हो सकता है हमारे बीच ऐसे कोई मौजूद हो जिसने यीशु मसीह को नहीं स्वीकारा है। 2 కొరింథీ 6వ అధ్యాయంలో 2వ వచనంలో చక్కటి మాట ఉంటూ ఉంది. दूसरा कुरिन्थियों के 6 अध्याय दूसरे वचन में 2 Corinthians 6:2 మీ యొక్క జీవితంలో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. तुम्हारे जीवन में यही निश्चित समय है, आज तुम्हारे उद्धार का दिन है। ఈ యొక్క అనుకూల సమయాన్ని మీరు ఉపయోగించకపోతే ఏమో మనకు తెలియకుండానే ఆ యొక్క నరకలోకి త్రోసివేయబడతాము. और यदि अगर आप इस समय का इस्तेमाल नहीं करेंगे तो आप भी नरक में जा सकते हैं। యేసుక్రీస్తుని అంగీకరించలేని వాళ్ళంతా ఆ యొక్క అగ్నికి అంచున ఉంటూ ఉన్నారు. ఏ సమయంలో పడిపోయే అవకాశం ఉంటూ ఉంది. क्योंकि जिसने भी यीशु मसीह को नहीं स्वीकारा वो उस आग के बहुत ही करीब है कि हमें पता नहीं कब वो लोग उसमें डाले जाएंगे। మీరు నిత్య రాజ్యంలో అక్కడ లాజర్ ఏ విధంగా నిత్య రాజ్యంలో ఉన్నాడో అందులో ప్రవేశించాలంటే కనుక యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించటము. लाजर के जैसे अगर आपको एक अच्छा अनंत जीवन चाहिए तो इसके लिए आपको परमेश्वर దానికి यीशु నీ मसीह को ఓడ अपनाना है। కట్టుకోవాల్సిన ఏం పని లేదు. సమస్త కార్యాన్ని యేసుక్రీస్తు వారు ఆ శిలువ మీద సంపూర్తి చేశారు. उसके लिए आपको जहाज नहीं बनाना पड़ेगा, सब कुछ परमेश्वर यीशु ने किया है, आपको सिर्फ उनके ऊपर विश्वास మీరు करना है। కనుక ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే కనుక మీరు లాజరు ఉండే ప్రదేశంలోకి సురక్షితంగా మీరు ఎప్పుడు మరణించినా కూడాను ఆ పరలోకి వెళ్ళిపోయి దేవుని దగ్గర ఉండగలుగుతారు. अगर आपने नहीं माना है और आज उनको आप मानते हैं तो जैसे लाजर वो स्वर्ग में है उसी तरह आप भी स्वर्ग ले जाए जाएंगे। మీరు ఎవరన్నా మరి ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకుంటే నాతో పాటు ఈ ప్రార్థనలో పాల్గొనండి. और यदि यहाँ पे मौजूद कोई यीशु मसीह को आपने नहीं स्वीकारा, आज आप स्वीकारना चाहते हो, मेरे साथ ये प्रार्थना कीजिए। प्रार्थना करेंगे। పరలోకమందున మా తండ్రి, है स्वर्गीय पिता, యేసుక్రీస్తు శిలువ మీద చేసిన కార్యాన్ని నేను పూర్ణ మనసుతో విశ్వసిస్తూ ఉన్నాను. मैं पूरे मन से ये विश्वास करता हूँ जो कार्य यीशु ने क्रूस पर किया। నా పాపాల నిమిత్తం ఆయన మరణించడం జరిగింది. मेरे पापों के कारण उन्होंने मृत्यु सहा। నేను భరించవలసిన ఆ పాప శిక్షను యేసుక్రీస్తు వారు ఆ శిలువ మీద నా పక్షంగా ఆయన మోసి ఉన్నారు. जो दंड जो सजा मुझे सहनी थी मेरे पापों के लिए यीशु मसीह ने मेरी जगह लेकर सहा। ఈ యొక్క క్షణంలో యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నాను. आज मैं यीशु मसीह को अपने निजी उद्धारकर्ता के रूप में स्वीकारता हूँ। క్రీస్తు శిలువలో కాచిన ఆ యొక్క రక్తం ద్వారా నా పాపమును కడిగి నన్ను పరిశుద్ధపరచండి. जो कोई भी लहू यीशु मसीह ने क्रूस पे बहाया है उससे मुझे धोकर शुद्ध कीजिए। యేసు నన్ను క్షమించి నా హృదయంలోకి రమ్ము. यीशु मसीह मेरे पापों से मुझे माफ कीजिए और मेरे दिल में आइए। నన్ను మీ బిడ్డగా స్వీకరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. और आप मुझे अपने बेटे या बेटे की तरह स्वीकारिए, ये यीशु मसीह के नाम से मानते हैं। ఆమేన్. आमीन। ఎవరైతే ఈ ప్రార్థన చేశారో వారు యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఉంటూ ఉన్నారు కనుక పరలోక వాసులుగా ఉంటూ ఉన్నారు. जिस किसी ने भी सही तरीके से इस प्रार्थना को किया है वो लोग स्वर्ग जाएंगे। దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సరం వెళ్ళబోతున్న మనము మరి ఆ యొక్క క్రీస్తుని కలిగి నూతన సంవత్సరాలకు వెళ్దాము. और परमेश्वर यही हमसे आशा रखते हैं कि हम परमेश्वर के साथ इस नए साल में प्रवेश करें। థ్యాంక్ యూ. धन्यवाद।